నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎందుకంటే ఇది నిజంగానే స్పెషల్. ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ మన ముందుకు వస్తున్నారు. చాలా కాలం తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితమే. అండ్ అలాగే పొలిటికల్గా కూడా మనందరికీ చాలా దగ్గరగానే ఉంటారు. ఏ ఇష్యూ జరిగినా స్పందిస్తూ ఉంటారు, తన వెర్షన్ చెప్తూ ఉంటారు. ఆయనే పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ మన ముందుకు వస్తున్నారు. ఆపరేషన్ అనగానే మనకి ఆపరేషన్ దుర్యోధన సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో ఉన్న డైలాగులు కానీ, అందులో శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఏ విధంగా దూసుకెళ్ళిందో మన అందరికీ తెలిసింది. ఆ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరొక అదే టైటిల్ బట్ కొంచెం డిఫరెంట్తో ఒక కొత్త మూవీతో మన ముందుకు వస్తున్నారు పోసాని గారు. మరి ఈ సినిమాతో ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తారు? అసలు ఇంత గ్యాప్ తర్వాత ఏదైనా నచ్చితేనే చేస్తారు ఎవరైనా డైరెక్షన్, ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్. కానీ ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డైరెక్షన్లోకి వస్తారు. మరి ఆ స్పెషల్ ఏంటి? అసలు ఎందుకు ఈ స్టోరీ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. ఇప్పటికే ఆపరేషన్ అరుణారెడ్డి జనాల్లోకి వెళ్ళిపోయింది, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వై బికాజ్ నా పక్కన ఒక పోస్ట్ ఉంది కదా, అందులో శారీలో ఉన్నారు, చాలా అట్రాక్టివ్గా అండ్ చెప్పాలంటే కొంచెం క్యూట్గా కూడా ఉన్నారు పోసాని గారు. సో వెల్కమ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. వెల్కమ్ టు ఎన్టీవీ. ఆ శారీ కాన్సెప్ట్ అండ్ ఇలా పట్టుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చెప్పడానికి కూడా రావట్లేదు. ఫస్ట్ అలా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? దట్ కలర్ చాలా రెడ్ కలర్, ఇట్స్ అ డేంజర్ కలర్. రెడ్డే ఎందుకు ఎంచుకున్నారు? రెడ్ శారీ ఎందుకు కట్టాను అంటే అది ముందుగా చెప్తే ఫన్ పోద్ది. అయ్యో, అంటే ఆ సినిమా గురించి చూస్తే ఇది పొలిటికల్ ఫిల్మ్ కాదు, ఓకే, సోషల్ ఫిల్మ్. అంటే హోమ్ స్టోరీ. ఆ హోమ్లోనే రాజకీయ నాయకులు ఉంటారు. మరి పొలిటికల్ స్టోరీ కాదు అన్నారుగా? కాదు, కానీ రాజకీయ నాయకులు ఉంటారు. అంటే పొలిటికల్ రాజకీయ నాయకుడు ఉన్నంత మాత్రాన రాజకీయం అవుద్దా? కాదు కదా, అవదు. రాజకీయం దాని పేరే ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది ఈ పాలిటిక్స్, అదే తప్ప. ఇప్పుడు ఏమైపోయిందంటే పాలిటిక్స్ అంటే వెనుపొడు పొడిచారా, లేకపోతే వాళ్ళలో నుంచి 10 మంది ఇందులోకి వచ్చారా, వాళ్ళని వదిలిపెట్టారా, దాన్ని ఆ పార్టీని పడేశారా, కొత్తగా మళ్ళీ ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా, అలాంటి పాలిటిక్స్ కాదు ఇది. ఇందులో ఏంటంటే నథింగ్ బట్ సర్వీస్. ఒక అమ్మాయి మీలాంటి ఒక జర్నలిస్ట్, టీవీ ఛానల్ జర్నలిస్ట్, ఆ జర్నలిజం ఢిల్లీ యూనివర్సిటీలో చేసి ఈ ఛానల్కి వచ్చింది, వచ్చి జర్నలిస్ట్గా జాయిన్ అయింది. నా పర్పస్ ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయటం, లేదా ప్రజల్ని హెచ్చరిక చేయటం. ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటా. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటా. ఈ మ్యాటర్ అంతా జనం ముందు పెడతా. వాళ్ళు మీరు ఓటేస్తారు లేదని అడగను. మళ్ళీ ఇంకో 15 మంది వీళ్ళు రాజకీయాలకు వచ్చారు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. ఎవరిని చూజ్ చేసుకుంటారు మీ ఇష్టం, మీ ఇష్టం. మీరు ఈ సమాజాన్ని బాగు చేసుకుంటారు, మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు, మీ మోరల్స్ని నాశనం చేసుకుంటారు, మీ ఇష్టం అని ట్రావెల్ అయిన ఒక అమ్మాయి, అదే ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ స్టోరీకి అంటే మీకు ఇది రియల్ స్టోరీయా? ఎలాంటి ఐడియా వచ్చింది? ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు దీని మీద? నేను మా ఆవిడ కలిపి ఈ సినిమా కథ తయారు చేశాం. టైటిల్ ఉన్నంతగా కథలో లేదు అని చెప్పారు అని చెప్పింది. ఏంటి అన్న, ఒక సీను పాలిటిక్స్, ఒక సీను ఫ్యామిలీ, అట్లొద్దు, సోషల్ అవేర్నెస్ అలాగైతే బాగుంటుంది. అది విశాంతి ఇప్పటికే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పింది. ఓ అని నేను మళ్ళీ చూసుకొని దాన్ని మార్చి జర్నలిజం కథ చెప్పా మా ఆవిడకి. అది బాగుందని చెప్పింది. అంటే జర్నలిస్టులు ఒక 6 మంది ఉంటారు. 6 సొసైటీ కోసం బయటకు వచ్చారు. 6 క్లాస్మేట్స్ ఢిల్లీ యూనివర్సిటీలో. ఎవరైతే ఈ అరుణారెడ్డి ఉన్నారో ఆ అమ్మాయి వెరీ సిన్సియరు, కానీ ఆ అమ్మాయిని రోడ్డు మీద పడేశారు. ఆ అమ్మాయి మంచిది కాదు,
ఆపర్చునిస్టు, క్యారెక్టర్లెస్. వాళ్ళు ఎక్కడో యూట్యూబ్లో చూశాడు ఒకడు రాజస్థాన్లో. చూసి ఓని యూట్యూబ్ చూస్తున్నామని తెలుగు అమ్మాయి కదా అంటే చూస్తే అరుణారెడ్డి అనే వ్యక్తి ఎంత బ్యాడ్ బిహేవియర్ ఉందా, ఇంత ఆపర్చునిస్టా, జర్నలిజంలో యూనివర్సిటీ నెంబర్ 1 ఈ అమ్మాయి అని చూసుకుంటే వాళ్ళందరూ ఒకటి అయిపోయి. జర్నలిజం గొప్పదా, డర్టీ పాలిటిక్స్ గొప్పదా? ఇది మన చదువుకి ఇదే మనం క్వశ్చన్ వేసుకుందాం, ఇదే ఆన్సర్ చెప్పుకుందాం అని చివరికి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు. జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. ఆ పేరు నాకు నచ్చింది బాగా. ఆ పేరు తీసుకొని ఆపరేషన్ దుర్యోధన చేశాను. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో ఆపరేషన్ అరుణారెడ్డి. వాళ్ళందరూ కలిపి ఇండియా మొత్తం కలిపి ఇండియాలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఈ 6 జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఏ హానెస్ట్ జర్నలిస్టుని బజారు పడేశారో ఆమెనే కళ్ళ ముందు పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని అదే పొలిటికల్ లీడరు క్షమాపణ చెప్పాడు. పదవి పోగొట్టేవారి కోపంతో మంచి చెడు విచక్షణ లేకుండా నేను రోడ్డు మీద పడేశాను, నీ జీవితం నాశనం చేశాను, నీ మొగుడును కూడా విడదీశాను, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పబ్లిక్లో నేను చెప్తున్నా. ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అమ్మాయి చాలా చాలా మంచి అమ్మాయి, నేనే మిస్టేక్ చేశాను అనే స్థాయికి తీసుకొస్తారు వీళ్ళందరూ. ఆ అమ్మాయి ఒక్కటే అబ్బాయి అయితే ఆ అబ్బాయి ఒక్కడే జర్నలిస్టు, సొసైటీను రియలైజ్ చేయగలడు, చైతన్యపరచగలడు. అతను హానెస్ట్ ఫెలో అయితే రాజకీయ నాయకులు అలర్ట్ అవుతారు, న్యాయ వ్యవస్థ అలర్ట్ అవుద్ది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అవుద్ది. అమ్మో మనం గనక ఈ మిస్టేక్ చేస్తే జర్నలిజం మన ఎండగడుతారు అనేది ఈ కథ సారాంశం. సినిమా అంతా 90% ఫ్యామిలీ డ్రామా. ఎట్లా 2 సంధానపరుచుకున్నానో మీరు చూస్తే నాకు సంతోషంగా. ఇది ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మేనరిజంతో ఆ డైలాగ్ ప్రజల్లో నానుతూనే ఉంటుంది. బోల్డ్ అని డైలాగ్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి డైనమైట్ లాంటి డైలాగ్స్ పేలబోతున్నాయి అంటారు? ఏ విధంగా ఉంటాయి? అవే అన్ని అప్పుడు చెప్పలేం కదా. అంటే ఊరినే అన్ని రకాలు రాస్తా. నేను న్యాచురల్గా జెంటిల్మన్ని, మీరంతా కలిపి నన్ను డాబర్ మ్యాన్ని చేశారు. ప్రాస డబుల్ మ్యాన్ ఐఎమ్ నాట్ డబుల్ జెంటిల్మన్. అది ఎంక్వైరీ చేసుకొని నేను జెంటిల్మన్ అయితే జెంటిల్మన్ అని పిలవండి, అది కాకపోతే రే డాబర్ మన్ అని పిలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అట్లా ఒకటి ఏదేదో చెప్పాలంటే అది చెప్పకుండా నర్మగర్భంగా డైలాగు మాట్లాడాలంటే వేరేగా మాట్లాడతా. బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా. దానికి చాలా పర్పస్ ఉంది. అవును, చాలా మందికి అందులో ఒక వర్డ్ అర్థమైతే దాన్నే పట్టుకుంటారు, బట్ దాంట్లో అంత మీనింగ్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇది చాలా పర్పస్ అన్నమాట, చాలా పర్పస్ ఉంటుంది. అలాంటివి కొన్ని అన్ని రకరకాలుగా గమ్మత్తులు ఉంటాయి తప్ప ప్రతిదీ పర్పస్. ఇది ఏ భాష కాదు, పోసాని భాష. పోషాని కొత్త భాష, అంతే. ఆ భాష మాకు అలవాటు అయిపోయింది. అంటే సార్ మీకు ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ డైలాగ్స్ కానీ వాటికి ఇన్స్పిరేషన్ అంటే జనాల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఏదైనా మీకు నచ్చితే మీరు కథ రూపంలో రాసుకుంటారా, లేకపోతే స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు? డైలాగ్స్కి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ మీకు? చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి కదా చాలామంది. అది అంటే వాళ్ళు ఎవరు నువ్వు అని అడిగేవాళ్ళు. ఎవరు ఒక అతను పరిచయం, ధవళ సత్యం గారని ఒకప్పుడు పద్య డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి ధవళ మల్లిక్ అని. ఒక తెలిసినాడు కనపడ్డాడు మాది. అంటే ఏం మురళి నువ్వు పేరు అడిగి ఎందుకు వచ్చావున్నాడు. ఎందుకు వచ్చారో తెలియస్తారన్న. నేను కూడా ఎంఏ చదివానే మురళి, మరి చదువుకున్నావుగా ఏం చేస్తావంటే
అది ఏం చేయాలనుకోలేదు సార్, తిరుపతి వెళ్ళబోయి వచ్చారు సార్ అన్న. మళ్ళీ తిరుపతి వెళ్తావా అన్న, ఇక వెళ్ళను సార్ అన్న. మరి అక్కడ అంటే ఏడో తెలియట్లేదు సార్, ఏం చేయాలో తెలియట్లా. అంటే నువ్వు ఎంఏ తెలుగు కదా, నీకు రైటర్గా Subject మీద రైటర్గా అవగాహన నీకు అవకాశం ఉంది, ఏ రైటర్ దగ్గర రెసిడెంట్గా ఉండొచ్చు కదా అన్నాడు. రైటర్ సత్యానంద్ గారు. అంటే ఆయన తలుపుకుంటే నమస్కారం సార్ అని. ఎవరు అన్నారు. నా పేరు పోస్తాను కృష్ణమల్లి అండి, మీకు నేను ఎంఏ తెలుగు అన్నాడు. అసిస్టెంట్గా మీకు చేద్దాం అనుకున్నాను, నేర్చుకుందాం అనుకున్నాను సార్ అంటే ఆలోచించాడు. అది నేను ఝాన్సీ లక్ష్మి అని సినిమా తీస్తున్నాను భానుప్రియతో హీరోయిన్గా, అది 3 నెలలు పడుతుంది, 3 నెలలు అయ్యాక పెట్టుకుందాం అన్నాడు. నేను మెడ్డలు దిగుతా, వారు ఆయన 3 నెలలు ఇక్కడే ఒకటి తిరగలరా బాబు, ముందే డబ్బులు 1500 రూపాయలు అని వదిలే పోని గురించి. ఇంకోటి అన్నాడు, ఇక్కడ కాదు పరుచూరోళ్ళు ఉన్నారు, పరుచూరోళ్ళ దగ్గరికి వెళ్ళిపోన్నాడు. పరుచూరోళ్ళు అంటే పరుచూ బెదర్స్ కదా అన్న. అవును పరుచూ బెదర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే పొద్దునే లేచి ఆడికెళ్తే వాళ్ళు వెళ్ళబోతున్నారు, ఏదో రాసుకుంటూ బయట వరండాలో. అయితే నేను దూరంగా నుంచుని వెళ్ళబోతున్నారని చెప్పి వెళ్ళి నమస్కారం సార్ పెట్టి, ఎవరు ఫైల్లో పెట్టుకొచ్చా. సార్ నా పేరు పోసాని కృష్ణమల్లి, ఎప్పుడే అంట మామూలు కృష్ణమల్లి అన్న, ఎప్పుడు పోసాని కృష్ణమల్లి చిన్నప్పటి నుంచి. అది మీకు నేర్చుకుంటాను కూర్చోండి, మా దగ్గర లేవు బాబు లేవు అని ఎక్కారు. ఎక్కి బయటకు వచ్చి అంబాసిడర్ కార్స్ అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళి టక్కన ఆపాడు ఆయన, కారు ఆగింది. అయితే ముందు చూశాడు ఆయన, పర్తూరు గోపాలకృష్ణ గారు, ఇటు రావయ్య అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నాడు. ఎంఏ తెలుగు లిటరేచర్ సార్. రేపు 5:30కి రా, నీ భవిష్యత్తు తెలుస్తా అన్నాడు. ఇదే వారుడు. నేను ఇప్పుడు టైంకి వస్తా కదా, 5 o'clock వచ్చా. ఈ ఇంట్లోంచి ఈయన బయటకు వచ్చాడు, ఆ ఇంట్లోంచి పరుచూరు వెంకటసాగర్ వస్తాడు, వాళ్ళ అన్నయ్య. అంటే అరే పెద్దోడా ఈ కుర్రోడే మా దగ్గర అసిస్టెంట్ ఎంఏ తెలుగు అంటే, ఏమయ్యా ఎంఏ తెలుగు చదివావు, ఇంక చిన్నోడివి, ఏ బుద్ధి లేదా, లెక్చర్ అవ్వచ్చు కదా, సినిమా పిచ్చి పెట్టి ఇక్కడికి వచ్చావా అంటే ఈయన తిడుతున్నాడు. కాపుకుండి నేను ఇట్టాను ఉన్నా. వాడు అంతే అంటాడు, లేవయ్యా నువ్వెక్కు. అటు పక్కన ఆయన ఎక్కాడు, నన్ను ఎక్కమన్నాడు అంబాసిడర్లో. ఇది అంటే మధ్యలో కూర్చున్నా, వాడిద్దరం మధ్య. అప్పుడు మనసులో అనుకున్నా, వీళ్ళిద్దరం మధ్యలో కూర్చున్నాను అంటే నేను సెటిల్ అయిపోయినట్టే, అంటే నన్ను ఉంచుకుంటారు ఇక్కడ గ్యారంటీగా. ధైర్యం వచ్చింది. 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ పెట్టించారు. చెప్పబోయా పర్పస్, ఎందుకు వచ్చావు నువ్వు? ఆర్టిస్ట్గా చెప్పు, వేషాలు ఇస్తాం. ఆర్టిస్ట్గా రానా, డైరెక్టర్గానా, రైటర్గానంటే ఏమీ కాదు సార్ అంట. ఏమి ఎందుకు వచ్చావు అన్నాడు. అది నా పర్సనల్ మ్యాటర్ వల్ల సార్. పర్సనల్ మ్యాటరు చెప్పొచ్చా అన్నాడు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పండి చెప్తారు. అక్కర్లేదు అని ఆయన ఒక మణి అని ఒక మేనేజర్, మణి మావాడు మా అసిస్టెంట్ అన్నాడు ఎమ్మటి. అమ్మ అయితే పెట్టుకున్నారు నన్ను, పెట్టుకొని పాయింట్ బజార్ తీసుకెళ్ళు, 3 చొక్కాలు 3 ప్యాంట్లు మా వాడికి కొనుక్కొని రా. ఓకే సార్, ఇప్పుడు అంత జర్నీ చేశారు, సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పర్చూరి బ్రదర్స్ వల్ల తెలుసుకున్నది, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడే విధానం, సిన్సియర్గా కథలు డైలాగ్స్ బాగా ఎంచుకునే విధానం, సినిమా వర్క్ వాటర్లో అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా వేరే ఏ క్లబ్కో పబ్కో వెళ్ళటం అనేది నేను లైఫ్లో చూడాల, 5 ఏళ్లలో చూడాల. సేమ్ అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు గారు కూడా. బట్ కాకపోతే పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇంట్లో కొంచెం పెగ్గేస్తుంటాడు, ఆయన గోపాలకృష్ణ గారు సిన్సియర్గా ఉంటాడు, ఈయన జోవియల్గా ఉంటారు. ఇద్దరు తెలియగల వాళ్ళే. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బ్యాడ్గా రాకుండా ఇటు బాగా రాస్తున్నాడు. వాళ్ళిద్దరు ఎంత రాస్తారో గొప్పగా, ఇద్దరు కలిపి ఎంత బాగా రాస్తారో అంత బాగా రాస్తా. అంత అబ్బింది నాకు వాళ్ళ దగ్గర, ఆ సాంగత్యం వల్ల. అది వాళ్ళిద్దరూ నన్ను విడుచుకోవడానికి ఇష్టపడలా. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారి మా అండర్స్టాండింగ్ ఏమి. పోసాని గారు కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జైట్ అయి మాట్లాడతారు అని అంటూ ఉంటారు బయట జనాలు.
వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? మీరు మమ్మల్ని అందరినీ బాగు చేస్తాను, మమ్మల్ని అందరినీ ఈ సొసైటీని బాగిస్తాను, మిమ్మల్ని జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాను, ఈ రోడ్లు బాగా నీళ్ళు చేస్తాను, 24 అవర్స్ కరెంట్ ఇస్తాను, 24 అవర్స్ నీళ్ళు ఇస్తాను అన్న నాయకుడు ఏమి ఇవ్వకుండా ఉంటే ఒక మాట మాట్లాడితే కొట్టేస్తారా, చంపేస్తారా, తిట్టేస్తారా? ఇదేగానే అడిగింది. అందుకే ఇలాంటివి వచ్చాయి అంటారు. అంతే తప్ప సీఎం గారు తెలుసు, సీఎం గారి దగ్గర వేరే సీఎం గారు నా బాగా తెలుసు, నువ్వు 5 లక్షలు ఇస్తే నీకు అది ఏర్పాటు ఆ లైసెన్స్ చూపిస్తా అని చేశానా? మీ ఇక్కడే నార్కో టెస్ట్ చేయించుకోండి. ఇండియన్ బోర్డర్లో ఎక్కడో మీ ముఖానికి కనపడకుండా ఆడపోయి ఉంటా చచ్చిపోయేదాకా. ఎందుకు కోపం? ఎందుకు ఊరికనే కోపడితే ఊరుకుంటారు ఎవడన్నా? దానికంటే వెపన్ నాకుంది, ఓటు. నా ఓటు దొబ్బేవుగా నువ్వు. ఏ బట్టే కదా నువ్వు పెద్దోడయ్యావు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. మరి ఆ వాగ్దానాన్ని ఏమీ చేయనప్పుడు ఒక్క మాట అనకూడదా? కొంచెం కోప్పడకూడదా? నీ గొంతు స్వీట్గా ఉంటుంది, నాది హాట్గా ఉంటుంది, అంతే తేడా. పోసాని పెద్ద వాయిస్, ఆ వాయిస్ తగ్గిస్తే బాగుంటుంది. ఎలా కూడా చేయాలి. ఇప్పుడు ఆ టక్కర్లా నాలాంటి వాడు తిట్టక్కర్లా, అది చేయక్కర్లా. మీరే చెప్పొచ్చు స్టేట్మెంట్ పెట్టి, మేమో రాజకీయ నాయకులం, ప్రజలకు అలాగే వాగ్దానాలు చేస్తాం, గెలిచాక మేము చెయ్యం అని ఒక్కసారి అనండి. మీ కాళ్ళకి దాన్ని ఎప్పుడు మాట్లాడలేక ఎట్ట పెట్టుకుంటాం. పోసానికి కోపం వస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆనందం, బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? నేను చాలా ఆనందపడతాను. పడకపోతే ఇలా ఉంటాను. ఇంకా ఉంటానా? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడు, పిచ్చి హాస్పిటల్లో. మా ఇంట్లో పొరపాట్లు, పొరపచ్చాలు, అసూయలు, అటు ఇటు ముఖాలు, ఈస్ట్ వెస్ట్లు ఏం లేవు, ముఖాముఖీలే ఉంటాయి. అంతే. అంత ఇంట్లోకి వెళ్తే నాకంత సంతోషం, మా పిల్లలకి అందరికీ సంతోషమే. ఒక్కసారి కూడా ఈ కుటుంబం గురించి ఈ 34 ఏళ్లలో నేను మా కుటుంబం గురించి కన్నీళ్లు పెట్టిన సంఘటనలే లేవు, బాధపడ్డ సంఘటనలు కూడా లేవు. తెలుగు సినిమా చాలా మారింది, చాలా టెక్నాలజీ వచ్చింది, అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్ మూవీస్ వస్తున్నాయి, అలాగే ఓటీటీలు వస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. అంటే మీరెందుకు సార్ గ్యాప్ తీసుకున్నారు? అంటే మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఈవెన్ ఓటీటీలోనైనా ఎందుకు ట్రై చేయలేదు? తెలుగు సినిమాకి ఏమీ తోరణాలు కట్టక్కర్లా, సొబగులు తొడగక్కర్లా, అద్దక్కర్లేదు. ఓన్లీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఈ 3 ఉంటే సినిమా 100% బతుకుతుంది, 100% హిట్ అవుతుంది. అంతే తప్ప ఆ అడ్వాంటేజ్ అది పెట్టి ఇది పెట్టి అది అంటే చల్లవు. కథే 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 హీరో. పోసాని గారికి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? రీసెంట్ టైమ్స్లో ఎవరైనా తీసిన సినిమా, అరే ఈ సినిమా చాలా బాగా తీశారు అని మీరు హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా సినిమా చూసి ఇది బాగుంది అని అనుకున్న సినిమా? ఉంటాయి, చాలా ఉంటాయి. ఉండకుండా నాకు బాగా నచ్చినవాడు, బాగా ప్రేమించదగ్గవాడు, ప్రాణాలు ఇవ్వదగ్గవాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత మహేష్ బాబు నాకు ఇష్టం. సో ఈ సినిమాని ఎన్ని రోజుల్లో షూట్ చేశారు? ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? 40 రోజులు, 40 days. చాలా ఫాస్ట్గా. ఫాస్ట్ అంటే చేయగలిగితే చేసుకోవచ్చు, అంతే అంటారా? చేయగలిగితే చేసుకోవచ్చు. సో పోసాని రైటర్, కమేడియన్, అలాగే ఆర్టిస్ట్, డైరెక్టర్, అన్నీ మల్టీ టాలెంటెడ్. దాంట్లో ఏది అంటే బాగా ఇష్టం? రైటర్ అంటే ఇష్టం. రైటర్ అంటే రైటర్ వల్లనే నేను అన్ని సముపార్జించుకుంటా. రైటర్ వల్లే నాకు ఛాలెంజ్గా ఉంటుంది. ఎప్పుడు మామూలుగా కథ రాయటం ఇష్టపడదు. మామూలుగా రాస్తున్నా కానీ క్లైమాక్స్లో లాస్ట్లో 2-3 రీళ్ళు ఏదో కొత్తగా ఉంటే కూర్చొని లేచి వెళ్ళేవాడికి ఏమనుకుంటుంది అట్లా అది ఆలోచించుకునేవాడు ఎక్కువ. అందుకని నా సినిమాలు ఎక్కువ యాంటీ సెంటిమెంట్గా ఉంటాయి. ఎక్కువ క్లైమాక్స్గా వస్తే యాంటీ సెంటిమెంట్గా, సవే యాంటీ సెంటిమెంటు, ప్రేస్ రావే యాంటీ సెంటిమెంటు,
మళ్ళా పవిత్ర బంధం అంతే, మళ్ళా పెళ్లి చేసుకుందాంరా, అది వెంకటేష్ సౌందర్య, అవన్నీ రాసిని, అవన్నీ ఆ స్నేహితులు, యాంటీ సెంటిమెంట్, ఇవన్నీ సూపర్ హిట్ అయినాయి, 100 రోజులు ఆడినాయి. అంటే ఆపరేషన్ అరుణారెడ్డి అని పెట్టారు కదా, మాకు ఆపరేషన్ దుర్యోధన గుర్తొస్తుంది కాబట్టి టైటిల్ ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? నమో వెంకటేశ, నమో ఎందుకు వెంకటేశ్వరుడు సరిపోలా, అట్ట కాదు, అది ఎంత పవరో, నమో వెంకటేశ ఎంత పవరో అర్థమైందా? శ్రీ వెంకటేశ్వర, శ్రీ ఎంత పవర్ఫుల్లో, అట్లానే ఆపరేషన్ అరుణారెడ్డి అంత పవర్ఫుల్, ఆపరేషన్ అంత పవర్ఫుల్. రైట్, థ్యాంక్ యూ పోసాని గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు మాతో. విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్ విత్ పోసాని గారు. చూస్తూనే ఉండండి.